అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఏంటని డౌట్? ఎందుకు స్త్రీలింగం ఆవు, అలాగే దున్నపోతు స్త్రీలింగం గేదె. దీనికి సెల్ ఫోన్ చేసి అడగాల? పెట్టే ఫోను లేరా? ఏంటంటే ముందు పడి దిగా కొంచెం దింపు బాబు. ఏంటి సార్ ఆపారు? ఏంటా ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నాటేలవాడు? ఏ బోర్డు చూడలేదా? టోపో సార్ తీయండి. ఎందుకు తీయండి చెప్తాను. ఎందుకు? ఏంటి సార్ అన్నారు? ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నాటేలవాడు బోర్డు చూడలేదా? కొడతామండి, చంపేస్తారు. మళ్ళీ కొడతామండి. అదేం బోర్డు? నో ఎంట్రీ. ఇదేం బోర్డు? నో యూ టర్న్ అండి. అదేం బోర్డు? నో రైట్ టర్న్ అండి. మరి ఇదేం బోర్డు? ఏమన్నా లెంపకే మర్చిపోయారు. కరెక్టే, థ్యాంక్స్. అదేం బోర్డు? సేవ్ పెట్రోల్ అండి. అవును కదా, సేవ్ పెట్రోల్, సేవ్ పెట్రోల్. ఏమయ్యా, పొద్దున్నే కాలేజీ కుర్రోళ్ళు ఇంటి దగ్గర పెట్రోల్ డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్ మీద బయలుదేరితే రాగానే వరుసగా నో యూ టర్న్, నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్ అని బోర్డు పెడితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందయ్యా? అసలు పెట్రోల్ సేవ్ చేయడం చూస్తానండి చెప్పండి. సపోజ్ ఒక అందమైన అమ్మాయి రోడ్డు కట్టువైపు నిలబడింది. కాలేజీ కుర్రోళ్ళు మోటార్ సైకిల్ మీద సైన్యమని వెళుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బీట్ కొట్టాలనుకుంటారు. అనుకుంటే యూ టర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ ఇవన్నీ తిప్పుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పెట్రోల్ కాస్త అయిపోతుంది. ఆ అమ్మాయి ముందు తల దించుకొని బండి తోసుకెళ్లాల్సి వస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడో నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? చంపుతా అలా వెరీ మహోత్సవం చూస్తాయండి. డబ్బంతా పెట్రోల్కి అయిపోతే దమ్ము కొట్టడానికి, బీరు తాగడానికి, అమ్మాయిలు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్విస్తావా? నీ బాబిస్తాడా? అర్థం లేకుండా మాట్లాడతావు. అందుకని పెట్రోల్ సేవ్ చేయడానికి నేను కాలేజీకి రోజు ఈ ఎద్దల బండి మీద వెళ్తున్నాను. అర్థమైంది కదా? ఇంకెప్పుడైనా ఆపితే చంపుతా. ఎలాగండి అదే ఇలాగే పక్కలు. నా కర్మ సార్, నేను చదువుకునేటప్పుడు నీలాంటి మాస్టర్ నాకు దొరకలేదు. మీరు ఎట్ల బండి మీద కాకపోతే ఎత్తు మీద ఎక్కాను సార్. గుడ్ మార్నింగ్. రే చంద్రం, దీన్ని తీసుకెళ్ళి నేను కట్టేసి గడ్డి. రే దిగండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూస్తున్నాం సార్. కాలేజీ కుర్రాళ్ళు పరువు తీస్తారు కదా. గుడ్ మార్నింగ్. ఉదయం 8 గంటలకు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే కాలేజీ అమ్మాయిలకు బీట్ కొట్టొచ్చు. 10 గంటలకు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తే ఆంటీలకు బీట్ కొట్టొచ్చు. మీరేంటయ్యా ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తున్నారు? అదే సార్ మాకు వచ్చిన డౌట్. ఏంటమ్మా? సిన్స్ 4 months మా నలుగురు ఒక అమ్మాయి చూస్తుంది. ఎవరు లవ్ చేస్తుంది తెలియట్లా. ఇదో డౌట్. నడిచెళ్ళేవాడు అమ్మాయిల గురించి ఆలోచించడమే వేస్ట్. సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద సైడ్ కొట్టడంతో సరిపోతుంది. బైక్ మీద వెళ్ళేవాడు బైక్ మీద బాయ్ అంటాడు. మారుతి కారులో వెళ్ళేవాడే సరైన మన్మధుడితో సమానం. మనసప్పగించేది అలనాటి ప్రేమ, చెవులప్పగించేది ఈనాటి ప్రేమ. చెవులప్పగించేదా? ఓరి పిచ్చి సన్నాసులారా, దూరదర్శన్ రోజులు పోయారా. ఇప్పుడు అన్ని స్టార్ టీవీ ఛానల్స్ వచ్చాయి. మీరేసుకొచ్చిన బండి సౌండ్ బట్టి ప్రేమించే రోజులరా. సౌండ్ ఆఫ్ లవ్. డౌట్ తీరిందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గీత, ఏంటి నీకు కూడా డౌట్ ఉన్నాయా? సార్ 4 నెలల నుంచి 4 అబ్బాయిలు రోజు కాలేజ్ బయట నా కోసం వెయిట్ చేస్తున్నారు సార్. చచ్చా, నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా. వాళ్ళు మన కాలేజీ కుర్రోళ్లే. పొద్దునే సుష్టిగా టిఫిన్ చేసి కాలేజీ గేట్ దగ్గర రావడం, అమ్మాయిలు ఏ డ్రెస్ చేసుకున్నారు, ఎలా వెళ్తున్నారో చూడడం, వాళ్ళు అలా క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే వీళ్ళు అలా ఏ సినిమాలకు షికార్లకు వెళ్ళిపోవడం. అది కాదు సార్, నా డౌట్ ఏంటంటే ఆ నలుగురిలో నేనెవరు లవ్ చేయాలి? వెరీ సింపుల్ అమ్మా. కార్ లో వెళ్ళేవాడిని లవ్ చేసావనుకో వాడు కాలేజీ తోలుతోనే లవ్ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. బైక్ మీద వెళ్ళేవాడిని లవ్ చేసావనుకో వాడు పార్క్ తోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. సైకిల్ మీద వెళ్ళేవాడు ఉన్నాడు అనుకో లవ్ చేద్దామా మానేద్దామా అని ఆలోచనలో పడుంటాడు. అందువల్ల నడిచేవాడిని నమ్ముకో, జీవితాంతం నీకు తోడుగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎవరో బళ్ళ మీద వచ్చేవాళ్ళని అమ్మాయిలు ప్రేమిస్తారని వెధవలు అనుకుంటారు కాబట్టి అసలు లవ్ ఇస్ గ్రేట్ అని నువ్వు ప్రూవ్ చేయాలమ్మా. సారీ సార్, నా ఉద్దేశంలో కార్ ఇస్ గ్రేట్. కార్ ఇస్ గ్రేటా? ఓకే. హాయ్ రోమియో. హాయ్ రవి. ఎరా హనుమల్ క్యాప్ మార్చవా? అరే సంతోష్, షర్టు కొన్నావా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? అరే రవి, రాత్రి కుచ్చుకుచోతా సినిమాకి వెళ్ళండి రా. అన్ని హిందీ డైలాగులే, ఒక్క తెలుగు డైలాగ్ లేదు. అదే సినిమా. లేచి నిలబడు. రై నిన్నే. వాణ్ణి కాదు, డబర్నే బాబు. నన్నండి. గుడ్ మార్నింగ్ సార్. ఎంతసేపు అయింది బాబు తమరు దయచేసి? ఇప్పుడే వచ్చాను సార్. ఇంట్లో ఫ్యామిలీ కులాసా అండి? షట్ అప్. చెత్త ప్రశ్నలు నువ్వును. క్లాసు రావడానికి ఇంత లేట్ ఎందుకైందిరా? మాట్లాడవే చెప్పరా. ఏడుస్తాడరా చెప్పు. ఏలేదు సార్, తెల్లవారుజామున 6 గంటలు లేచి
శాలిబండ్లో బస్ ఎక్కి గోల్కొండలో దిగి గోల్కొండ నుంచి లకడిక పూల్ దాకా నడిచొచ్చి లకడిక పూల్లో బస్ ఎక్కి ఆపిడ్స్ లో దిగి ఆపిడ్స్ లో బస్ ఎక్కి కోటలు దిగేసరికి టింగ్ 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 బెల్లు కొట్టించారు సార్. ఏడ్చారా కూర్చో, ఆ కన్నీళ్ళు తుడుచుకో. మళ్ళీ ఏడుస్తావేంట్రా? ఏలేదు సార్, మన కాలేజ్ బస్ స్టాప్ లో బస్ ఎక్కి కోటిలో దిగి ఆపిడ్స్ లో మరో బస్ ఎక్కి లక్కడిగా పూల్ దాకా నడిచి అక్కడి నుంచి గోల్కొండ బస్ ఎక్కి శాలిబండ దగ్గర బస్సు దిగి రాత్రి 8 గంటల్లోగా ఇల్లు చేరాలంటే కనీసం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలి సార్. ఏంట్రా చిన్నప్పుడు నేను ఎల్కేజీలో వేసిన వేషాలు ఇప్పుడు వేస్తున్నావా? ఎక్కో బెంచ్ ఎక్కి బస్సు దిగి బెంచ్ ఎక్కి బస్సు దిగి జీవితాంతం ఇంతేనండి. దానికన్నా గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అని బయట పంపించేసి ఎంటర్టైన్. ఏంటన్నా గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అంటే బయటకు వెళ్ళిపోదాం అనుకున్నావా? లాస్ట్ బెల్ కొట్టే వరకు బెంచ్ ఎక్కే ఉండవు. హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరండి? ఓ వెరీ స్వీట్ వాయిస్. టెలిఫోన్ ఆపరేటరా? పెళ్లి కూతురు ఫ్రెండ్ ని. ఓహో, పెళ్లి కూతురు ఫ్రెండా? చూడమ్మా, అరగంటలో పెళ్లి కూతురు ఇక్కడ ఉండాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేయించేస్తాను. ఐ విల్ క్యాన్సిల్ ది మ్యారేజ్. అయితే ఏంటి సార్ అలా మాట్లాడారు? నువ్వేం కంగారు పడకు రవి, 10 నిమిషాల్లో రెక్కలు కట్టుకుని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఐ నో ది లేడీ సైకిల్ చేసే. పెళ్లి కూతురు వస్తుందిరా. మీరు ప్రొఫెసర్ సార్, ప్రొఫెసర్ సార్. అవును, నేను ప్రొఫెసర్ని కదా. అవును, ఉండండి రా. ఏదో బుల్డోజర్లా ఉందేంటి? ప్రొఫెసర్ని కదా. అవును. అరగంటలో పెళ్లి కూతురు రాపోతే పెళ్లి క్యాన్సిల్ అన్న గొట్టంగాడు ఎవడ్రా? ఫోన్ చేసింది ఎవడ్రా? నేనే. యూ సారీ మేడం, మీ చిన్న పర్సనాలిటీ తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశాను. పెద్ద మనసు చేసుకుని మన్నించండి మేడం. నేను మీ ప్రొఫెషన్ రా, అర్థమైందా? చిన్న పెద్ద లేదా చంపేస్తాను. మేడం, మీరు తొందరపడి కాలో చెయ్యో చేసుకున్నారంటే స్టూడెంట్స్ ముందు నా పరువు పోతుంది మేడం. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? మీరు మగ పెళ్లి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇంతకీ మీరు పెళ్లి కూతురు చూడాలి అంతే కదా? జస్ట్ మినిట్. వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవర్రా? ఏంటి? ఏం లేదమ్మా, వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరా అని మాలో మేమే అనుకుంటున్నాం. అదే ఇక్కడ ఫిట్టింగ్. ఆ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరో కనుక్కుంటే మీరు చెప్పినట్టు మేము వింటాం, లేకుంటే మీరందరూ మా ఇంటికి వచ్చి పప్పు రుబ్బాలి. నో ప్రాబ్లం. రై చంపేస్తారు పిచ్చివాగుడు వాగా. దరిద్రుడా. అమ్మా కొంచెం తప్పుకోండి, ఇంకొంచెం తప్పుకోండి అమ్మా. సార్, ఏంటమ్మా? ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతారు? పెళ్లి కూతురు పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి అని పిలిస్తే ఎవరు చూస్తారో వాళ్ళే పెళ్లి కూతురు. మంచి ఐడియా ఇచ్చామ్మా. రాజలక్ష్మి. ఆహా, ఎంత గొప్ప ట్రైనింగ్ అమ్మా. పోలీస్ కుక్కలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా తిరగవు. సార్, నాకు ఒక డౌట్ అండి. ఏంటన్నా? పెళ్లి కూతురు అంటే అమ్మాయి అబ్బాయి సార్? ఆహా, ఒరే నువ్వు ఎలా బతుకుతావురా? సార్, నేను చెప్పనా? చెప్పు సునీల్. ఈ నలుగురిలోనూ పెళ్లి కూతురు లేదు. అదేంటి? చాలా సింపుల్. పెళ్లి కూతురులా అలంకరించుకొచ్చారే తప్ప పెళ్లి కూతురు మొహంలో ఉండాల్సిన కళ, వెలుగు, వినయం, బిడియం ఈ నలుగురిలోనూ లేవు.